Hi, I am Mahita, the girl next door. Guys, and I'm back. Actually, మార్నింగ్ షార్ట్ వీడియో తీద్దాం అనుకున్నా, బట్ ఎందుకో సడన్గా ఇంట్రెస్ట్ వచ్చింది ఫుల్ లెంత్ వీడియో తీయడానికి. సో ఈరోజు మొత్తం వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను మిల్లెట్ నూడిల్స్ కుక్ చేస్తా. ఇది నా ఫిష్, దీని పేరు లాపిస్. లాపిస్ హాయ్ చెప్పు. హాయ్. నాకు కాదు, వాళ్ళకి. ఈరోజు నాలో ఉన్న కుకింగ్ స్కిల్స్ అన్నీ బయటకు తీస్తా. కొంచెం పాస్తాలా వేస్తాయి నూడిల్స్, అనుకోకుండా బాగా షుగర్ కేన్ ఏం చేయాలి. ప్రస్తుతానికి చూడడానికి అయితే ఇట్లుంది. ఇందులో ఏమీ ఇలా నెయ్యి వేసిన తర్వాత గార్లిక్, తర్వాత బెల్ పెప్పర్స్ అండ్ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి. మధ్యలో మిల్క్, చీజ్. సో ఇప్పుడు నేను బాయిల్ చేసుకున్న మిల్లెట్ నూడిల్స్ని ఇందులో ఇప్పుడు ఎలా ఉంటుందో భయం వస్తుంది. ఇంకా ఉడకాలి, కొంచెం బాగానే ఉంటుంది. హే యూ, నువ్వు కూడా తింటావా లాపిస్? సో ఇప్పుడే తినేసా. తినేప్పుడు ఏం రికార్డ్ చేయదా, యాక్చువల్లీ బాగానే ఉంది. యాక్చువల్లీ నాకు వీడియోస్ అన్ని కొత్తగా వచ్చాయని చెప్పి ఆపేద్దాం అనుకున్నా వ్లాగ్ షూట్ చేయడం. ఇప్పుడే సౌమ్య టెక్స్ట్ చేస్తున్నా. సౌమ్య సిక్ లీవ్ హ్యాపీగా ఉంది. నాకు ఇంకా లాగిన్ అవ్వాలి నేను. నాకు కూడా సిక్ లీవ్ పెట్టిపోతుంది. ఐఎమ్ సిక్ ఆఫ్ వర్క్. సరదాగా పెట్టి చూద్దాం. రేష్మా సిక్ లీవ్ పెట్టాలి. రేష్మా లాపిస్కి హెల్త్ బాగాలేదని అది కనిపించట్లేదు, సరిగా చూపించా. దీనికి బొమ్మలు నేర్పించింది నేనే, అందుకల్లా తీసుకున్నా. మా ఫ్రెండ్ బ్లాగర్ అబ్బా, ఆమె యూట్యూబ్ వీడియో తీసుకుని దీనికి చూపించి. మా మమ్మీ కాల్ చేస్తున్నా, ఇప్పుడే చేస్తా. హలో అమ్మ, ఇప్పుడు చూసావా వీడియో? ఫాదర్ ఈస్ డాక్టర్. మీ ఫాదర్ డాక్టర్ కాదు, హార్డ్వేర్ ఇంజనీర్. నాకు హార్డ్వేర్ ఇంజనీర్ స్పెల్లింగ్ తెలీదు, అందుకే డాక్టర్ స్పెల్లింగ్. సరే వ్లాగ్ షూట్ చేస్తున్నా, నా వ్యూవర్స్ అందరికి హాయ్ చెప్పు. హాయ్ అబ్బా, దీన్ని యోగాకి వెళ్ళానమ్మా. నేను ఇంకా మెడిటేషన్ అది చేపిస్తారు అనుకున్నాను. మొత్తం అంతా యోగా ఆయన చేపించి ఇవంచి బా అవునులే, కానీ నేను యోగా అండ్ బ్రెయిన్ ప్రిపేర్ అవ్వాలా. బ్రెయిన్ లో ప్రీ ప్లాన్ గా ఉండాలమ్మా. అదే నా శరీరం సిద్ధంగా లేదు. ఈ ఆంటీకి హాయ్ చెప్పు. రేష్మా ఆంటీ హాయ్. సాటిన్ పిల్లో కేస్. షో కాదు, నేను కాదు కొనుక్కుంది, మా చెల్లి కొనుక్కుంది. ఇంటికి ఆర్డర్ వస్తుంది. అక్క నీ ఆర్డర్ అని చెప్తే నీకు ఒక పిల్లో కవర్ ఇస్తాననింది. సరే అని చెప్పి మా డాడీ దగ్గర, డాడీ అది నా ఆర్డరే అని చెప్పా. ఒక లీవ్ కావాలంటే ఇన్ని తంటాలు పడాలమ్మా. నేను పర్మనెంట్ బ్లాగర్ని అయిపోతా. నేను పిక్చర్ రాస్తా, డిజైన్ పెట్టేస్తా. ఎక్స్క్యూజ్ మీ, నాకు 942 సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ప్రెసెంట్. ఇప్పుడు ఇంకా ఎంతమంది రావాలి? 58 సబ్స్క్రైబర్స్ వస్తే 1K ఫ్యామిలీ అంటారు కదా యూట్యూబ్ బ్లాగర్స్. సో 1K. హాయ్ మహిత అని పెట్టింది. ఫీలింగ్ వెల్ టుడే. ఐ గాట్ లీవ్. యాక్చువల్లీ ఈరోజు బ్లాగ్ ఏం తీద్దాం అనుకున్నానంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ రొటీన్ తీద్దాం అనుకున్నా. సౌమ్య చూస్తేనేమో దాని అవుట్ ఆఫ్ ఆఫీస్ అని ఉంది. నాకు ఇంకా అసలు నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇన్కన్వీనియన్స్ స్పెల్లింగ్ చెప్పు. కన్వీనియన్స్. నార్మల్ ఇప్పుడు పిల్లలు చదువుతారు కదా ఫోనెటిక్స్. కన్వీనియన్స్. TONVENIENCE.
అమ్మ ఇక్కడ తప్పు చెప్తాను యూట్యూబ్ వీడియోలో పెడతాను చెప్పను. ఇది ఏ సైడ్ లో పోయింది స్పెల్లింగ్ తెలియకుండా పెడతావు. గూగుల్ చేసుకో. తప్పే చెప్పు. సరే అయితే బాయ్. నా వ్యూవర్స్ కి కూడా చెప్పు బాయ్. ఎవరైతే 942 మంది ఉన్నారు అందులో 3 అకౌంట్లు నావే. అండ్ ఐమ్ రెడీ ఫర్ ది షాపింగ్. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాక మాట్లాడడం అవదని ఇప్పుడే చెప్పేస్తున్నా. యాక్చువల్లీ వినాయక చవితి షాపింగ్కి వెళ్తున్నా. సో మేబీ కొన్ని కుర్తీస్ ఏదైనా నచ్చితే అట్లా చూద్దాం. మీరు సో ఇంకా షాపింగ్కి నా 1 స్టాప్ డెస్టినేషన్ ఏఎంబి మాల్లో వెస్ట్ సైడ్కి వెళ్ళా. అండ్ 3 కుర్తీస్ నచ్చాయి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. ఈసారి నా కళ్ళంతా ఎల్లో కలర్ పైనే ఉంది. అండ్ దీని చున్నీ కూడా ఇచ్చాడు కానీ వెనకాల ట్యాగ్కి అటాచ్ చేస్తుంది. అండ్ అక్కడ కుర్తీ సెట్స్ అన్నీ అరౌండ్ 3K ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా 3K అనుకునే తీసుకుందాం అనుకున్నా. బట్ టాప్ ఒక్కటి 3K అంట, ప్యాంట్ మళ్ళీ 1K అంట, చున్నీ మళ్ళీ 800 అంట. సో అంత వర్తి అనిపించలేదు. సో ఇంకా దండనరా దూతా అని చెప్పి ఇంక అక్కడే వదిలేసి వచ్చేసాను. అండ్ దిస్ ఈస్ ద థర్డ్ అవుట్ఫిట్. చెప్పాను కదా ఈసారి నా కళ్ళంతా ఎల్లో కలర్ పైనే ఉన్నాయని. సో ఫస్ట్ ఎల్లో కలర్ది తీసుకున్నానా ఇది తీసుకున్నానా అనేది వినాయక చవితి వ్లాగ్లో రివీల్ చేస్తా. అప్పటి వరకు సస్పెన్స్. అప్పటిలోపు మీరు కూడా కమెంట్ సెక్షన్లో గెస్ చేయండి. అండ్ దీనికి చున్నీ కొంచెం గ్రాండ్గా ఇచ్చారు. అండ్ ఇది ఫైనల్ వన్. ఇదేం మీరు గెస్ చేయవసరం లేదు, నేనే చెప్పేస్తున్నా. ఇది కూడా తీసుకున్నా, ట్రౌజర్ ప్యాంట్స్ ఇంకా క్రాప్ టాప్. అండ్ ఈ అవుట్ఫిట్ నా బాడీ టైప్కి బాగా సెట్ అయింది అనిపించింది. సో ఇది తీసేసుకున్నా. వచ్చిందండి వయ్యారి. బురద కొట్టేసిన క్రాక్స్ పక్కన చెప్పులు చూడట్లున్నాయా. నీ కాలు కన్నా నా కాలికి బాగున్నట్టున్నాయి. ఏడ్చావులే విరిచొచ్చినాడా. ఓకే ఇప్పుడు యాక్చువల్గా వెస్ట్ సైడ్లో ఒక మాల్కి ఎక్కడో ఇందాక షాపింగ్ చేసినవి అన్నీ దాచాము. అవి ఉన్నాయో లేవో తెలీదు. నా డబల్ చిన్ కనిపిస్తే ఇగ్నోర్ చేయండి. నేను ఇట్లా ఉండను, ఇట్లా ఉంటాను ప్లీజ్. ఇప్పుడు ఉంటుందో లేదో ఉండకూడదు. సౌమ్య ఇట్లా ఉండను, మళ్ళీ చెప్తున్నా నేను ఇట్లా ఉంటాను. ఫైనలీ ఉంది. దీని వెనకాల దాచిపెట్టాం. బిల్డింగ్ ఎక్కడ? అక్కడ. తీ సౌమ్య, ఇంకా నన్ను అందరు నన్ను చూసేటట్టు తీ. ఇదిగో అర్థం వచ్చింది, ఇక్కడ చూచు. తీ ఇంకా నా మొహం మీద పెట్టి అయిపోయింది షాపింగ్ అయిపోయినట్టు ఇన్వాల్వ్ చేస్తావేంటి? అయిపోయింది. పిజ్జా ఆర్డర్ చేసా. మార్గరిటా కాదు, ఏదో ఆకల్లో ఉంటే అసలు నాకు నేనే అర్థం కాదు. డబల్ చీజ్ అని డబల్ చీజ్ తీసుకుంటాం చూడు. మార్గరిటా పిజ్జా పైన టాపింగ్స్ యాడ్ అవ్వంట, అందుకని నాకు జాలిపోయిన అండ్ ఆలివ్స్ అంటే బాగా ఇష్టం. సామ్సంగ్ వర్సెస్ ఐఫోన్. సామ్సంగ్ ఐఫోన్లోనే బాగా వస్తుంది. స్క్రీన్ టైం కూడా ఎక్కువ లేదు అసలు, వేస్ట్. సౌమ్య చూడు బూడిద కొట్టినట్టు వస్తుంది సౌమ్య. నీ దాంట్లో అదేదో పొగొచ్చినట్టు వస్తుంది. నాది న్యాచురల్. ఎందుకు ఫిల్టర్ ఏం లేదు ఇక్కడ. అసలు దగ్గర పెట్టి పెట్టు, వాళ్ళకి అర్థమవుద్ది. దీంట్లో చూడు, దీంట్లో ఏంటి, నాది బాగుంది. ఇది నాది, ఇది నాది, అఫ్ కోర్స్ నాది. చూడు బ్రో, క్లియర్గా కనిపిస్తుంది. పచ్చ కామెర్లు ఉన్న వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అంట. అట్లే ఉంది. సరే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నీ ఫోన్లో మంచి లేవు కదా, అందుకే అన్ని మిగతా నేను అది పెట్టనుగా. ఎప్పుడన్నా మీరు బాధించలేనప్పుడు చేస్తే అని నువ్వు అని
నిన్న వెళ్ళాను యోగాకి, వంచుతూనే వంచడం అసలు ఎంతసేపు చేపించారనుకో. మైదాకు వంగదు కదా. ఎక్స్క్యూజ్ మీ, నేను యోగా చేసేదాన్ని, కొంచెం గ్యాప్ ఇచ్చా, సో కొంచెం కష్టం అనిపించింది. ప్లస్ నా చేతులు కొంచెం క్యూట్గా ఉంటాయి అనమాట. ఇంత నేను ఈ మధ్య క్యూట్ అంటున్నారా? అది క్యూటే సౌమ్య, నీకు తెలీదు. నేను అప్డేట్ అవ్వాలి. ఫ్యాట్ ఈస్ క్యూట్. పిజ్జా వద్దు, తిను, బాగుంటుంది. జాలిపినోస్ తిను, బాగుంటాయి. తినడం తింటున్నా అనుకుంటున్నాను. అన్న చేస్తుంది అదే. నేను అదే చేస్తున్నాను. తినను కెచప్ తీసుకుని మరి తింటున్నాను. యాక్చువల్లీ నాకు 2 పిజ్జా ముక్కలకి ఎక్కువ అయిపోయింది. మా అమ్మ ఏమో నన్ను ఫుడీ అంటది. అసలు డెఫినేషన్ ఆఫ్ ఫుడీ ఏంటంటే ఎక్కువ టేస్ట్ని ఎక్స్ప్లోర్ చేయడం, అంతేగాని ఎక్కువ తినడం కాదు. నేను ఎక్కువ తిన్నాను, జస్ట్ నాకు టేస్ట్ కావాలంటే. చిటికలు చిటికలే ఇంకా మళ్ళీ రోజు బయట తింటుంది అనుకోవద్దు. మాక్సిమం నేను ఇంట్లో చేసుకున్నప్పుడు, మధ్యలో తిన్నప్పుడు వీడియోస్ రికార్డ్ చేయను అంతే. ఇట్లా బయటకు వచ్చినప్పుడు బయట తింటాం కదా బయటకు వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు బయట తినాలి. అందుకే నేను బయటకు వచ్చేది. నాకు బోర్ కొడుతుందని నేను ఏం చేస్తాను అంటే తినే మా గ్యాప్లో మనము వాచింగ్ మైదాస్ బ్యాగ్ చేద్దాం. ఓకే, యాక్చువల్గా బ్యాగ్ తీసింది, మళ్ళీ అక్కడ పెట్టేసింది, మళ్ళీ రికార్డ్ చేసుకుంది, మళ్ళీ తీసింది. యూట్యూబర్లు అలాగే చేస్తారు. ఏంటో ఇది మైదాస్ బ్యాగ్ అనమాట. ఇంట్లో ఏముంది చూద్దాం. ఏముండవు. ఓపెన్ చేయండి. ఏమేంటి బ్రో చెప్పినా కదా ఏమున్నాయని. దాని చార్జర్ అనుకుంటా. పవర్ బ్యాంక్ ఓకే. ఆవిడ బయట పెట్టాలి, వాటిలో పెట్టి 2-3 సార్లు తీస్తావేంటి? ఇట్లా సరే ఇనిపి ఇంత గోల్ కెమెరా అది కనీసం రబ్బర్ బ్యాండ్ క్లిప్పు నథింగ్ ఇస్ దేర్ లోపల అంత గల్ల. సౌమ్య రిచ్ అనమాట, అందుకనే టామీ హిల్ ఫిగర్ బ్యాగ్ వాడుతుంది. స్కార్ అమ్మో, ఇయర్ ఫోన్స్, క్లచ్ ఇందాకే 2 కొనుక్కున్నాం అంతే. అది జస్ట్ ఇన్ కేస్. ఇదేంటి బొమ్మంట, బొమ్మ ఎక్విప్మెంట్. క్యాప్ ఏది మనం కొట్టుకుంటాం. స్మెల్ వస్తుంది. పెరిగిందే ఛాన్స్ కొట్టేసుకుంటున్నా. బ్రేస్లెట్స్, అమ్మో సంత ఉంది దీని బ్యాగ్లో. అలా అన్నీ అందులో ఉన్నాయి, తీసుకొచ్చేస్తాం అంతే. ఇదే లిప్స్టిక్ అది షుగర్ అది. మూతి తుడుచుకోలేదు ఇందాక పిజ్జా తిన్నాక. బాగుంది చూడు. ఇంకో లిప్స్టిక్ అమ్మ, 2 లిప్స్టిక్. అది ఇంకో లిప్స్టిక్ ఏదో పని చేయబడ్డా నువ్వు వీడియోలో. మళ్ళీ 2 లిప్స్టిక్లు, ఒక లిప్ బామ్ ఉంది అంతే. ఇవన్నీ యాక్చువల్లీ నేను కూడా కొంచెం ఆర్గనైజ్డ్గానే మెయింటైన్ చేస్తా, కానీ ఈ మధ్య ఏంటో మెస్సీగా తయారైపోతున్నా. మెస్సీగా ఎస్థెటిక్స్ నా ఛానల్ పేరు అది పెట్టుకోవాల్సింది నిజమే కదా. సిగ్గేస్తుంది నాకు సౌమ్య, వాళ్ళు అలాగే సౌమ్య. యా, సౌమ్య వెళ్ళిపోతుంది, నేను నా రూమ్కి వెళ్తున్నా. అండ్ మా రూమ్మేట్స్ సరిపోదా శనివారం టికెట్స్ బుక్ చేశారు. ఈ అమ్మగారు నన్ను వీల్స్ ఆన్ ద బస్ గో ఎక్కించుకుంటూ వెళ్ళిపోతుంది. వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్. పిచ్చోళ్ళు ఒక పిచ్చిది ఇంకో పిచ్చిది కలిసి మొన్న అన్న 2 కుక్కలు కలిసి కుక్కలు షాప్. 2 కుక్కలు కలిసి కుక్కల షాప్ వచ్చారు. 2 పిచ్చోళ్ళు కలిసి షాపింగ్ వచ్చారు. వినాయక చవితికి మహిత ఏ అవుట్ఫిట్ వేసుకుంటారు, ఏ అవుట్ఫిట్ తీసుకుంటారు అనుకుంటున్నారు మీరు? కమెంట్స్లో చెప్పండి. 3 ఎవరైనా యూట్యూబర్లు కమెంట్లో చెప్పండి అని అంటే వీళ్ళు పిచ్చిపోవాలో కమెంట్లో ఇవ్వమంటున్నారు. ఇంత క్రిందిగా అనుకున్నారు. ఏదైనా మన వరకు వచ్చేంత వరకు మనకు తెలియదు. బాయ్ గైస్, నేను నా రూమ్కి వెళ్ళిపోతా. గైస్ అండ్ ఐమ్ బ్యాక్ ఇన్ మై రూమ్. పాపం దీనికోసం ఏమీ తీసుకోలేదు.
నిన్ను వీకెండ్ అవుటింగ్కి తీసుకెళ్తానే. 5కి మూవీ ఉంది. సో 5కి ఇంకా మూవీకి వెళ్ళి ఇంకొచ్చేయడమే. మూవీకి రెడీ అయిపోయా అండ్ అక్కడ థియేటర్లో చాలా చల్లగా ఉంటుంది కదా, సో అందుకని హూడీ వేసుకున్నా. అండ్ ఆల్సో థియేటర్కి కూడా వెళ్ళి అక్కడ పెద్దగా చెప్పాల్సింది చూపించాల్సింది ఏమి ఉండదు, జస్ట్ గ్లిమ్స్ యాడ్ చేస్తా. సో ఇప్పుడు చూసుకున్న 950 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మేబీ నేను నెక్స్ట్ వీడియో చేసేసరికి 1K సబ్స్క్రైబర్స్ వస్తారనుకుంటున్నా. సో లెట్స్ సీ. If you do like my content, please consider subscribing. So I'm just ending the vlog here. So you guys know the drill. Please do like, share and comment and subscribe. Like, share and subscribe. Comment good is must spoken please. Bye. Ta-da.